తాకి క్షణముండ లేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా. కనుమరుగై నేనుండ లేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా. నే తాకి క్షణముండ లేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా. కనుమరుగై నేనుండ లేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. చెప్తామా? నీవు వినని మనవేది యేసయ్యా. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. అందరము కలిసి నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ. అందరము కలిసి నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా. నే తాకి క్షణముండ లేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా. కనుమరుగై నేనుండ లేనయ్యా. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది మందిరంలో. సాయంకాలం కుటుంబ ప్రార్థన ఉంది. లెన్ ప్రేయర్లో ప్రతి వారు పాల్గొని ఆత్మీయ అభివృద్ధి పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క బలమైన మాట రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. దేవుడు సాతాను మొక్కాల క్రింద శీఘ్రముగా చిదుక త్రొక్కించును. ప్రియకుమార కుమార్తె, ఒకానొక సమయంలో చాలా సంవత్సరాలు జరిగిన ఈ సంఘటన. నాకు దెయ్యాలంటే భయం చిన్నప్పుడు. కానీ ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత ఆ భయం అంతా పోయింది. మరి ముఖ్యంగా మా తండ్రి గారి యొక్క పరిచయంలో నేను చూస్తున్నప్పుడు అనేకమైన దురాత్మ శక్తులు మా ఇంట్లో ఒకే గదులు ఉండేవారు కాబట్టి వారి పక్కనే మా నాన్నగారి దగ్గరే పడుకుంటుండేవారు. దేవుడు వారిని ఎదిరిస్తుండేవారు. ఒక దిన నేను పరిచయకు వచ్చిన తర్వాత ఒక ఇంటికి ప్రేయర్కి వెళ్ళాను. ఆ ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఒక సహోదరు ప్రార్థన చేద్దాం అనుకున్న చివరిలో నా చుట్టూ వారు వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఆ సహోదరు మాత్రమే ఉన్నాము. ఆ సమయంలో నేను ప్రార్థన చేద్దామని ప్రారంభించగా ఆ యొక్క వ్యక్తి నుంచి దురాత్మ మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఒకవేళ నా చుట్టూ ఎవరు లేరు, నాకు సహకారంగా లేరు, మనుషులు లేరు. అయితే నాకు భయం అనిపించలేదు. ఎందుకంటే నా దగ్గర ఈ వాగ్దానం ఉంది. ఏంటి అంట, ప్రభువా అపవాదిని నా కాళ్ళ కింద తొక్కే శక్తి నాకు ఇచ్చిన కదా అని యేసు నామమున దురాత్మ నువ్వు పో అనగానే వెంటనే ఆ దయ్యము ఆ సహోదరిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ మరుపటి రోజు ఆ సహోదరు నాకు ఫోన్ చేసి చెప్పాడు, అయ్యా నాకు నిద్ర పట్టేది కాదు, కానీ గత రాత్రి నేను ప్రశాంతంగా పడుకున్నాను. నిజమే ప్రియకుమార, ఇది నా జీవితంలో స్వయంగా జరిగిన సంఘటన. అపవాదిని జయించే శక్తి మనకిచ్చినాడు. వాడిని మన కాళ్ళ కింద తొక్కే అధికారం మనకు ఇవ్వబడింది. అయితే మనకున్న లోపం ఏంటో తెలుసా? మనం వాడికి భయపడుతుంటాం. దేవునికి భయపడాలి, దేవుని కార్యానికి లోపడాలి, కానీ మనము వాడే శక్తి నుంచి భయపడుతుంటాం. అందుకే మనం జయించలేకపోతున్నాం. ఈరోజు కొన్నిసార్లు ఏ నిమ్మకాయ తొక్కే మనం భయపడిపోతుంటాం, లేదా ఏ దురాత్మ పట్టుకుని భయపడిపోతుంటాం. ఎవరో దెయ్యాలుతున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళే నన్ను భయపడి భయపడిపోతాం. భయం తీసిన ప్రసంగం. వాడికంటే మన దేవుడు గొప్పవాడు. అందుకే దేవునికి వాక్యం చెప్తుంది కదా, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈరోజు నమ్ము, ప్రభువు నిన్ను విడుదల చేయడానికి ఉన్నాడు. ఆయనకి అధికారం ఇచ్చినాడు. అపవాదునంట మన కాళ్ళ కింద తొక్కే అధికారము. వాడికంటే మనము గొప్పవారమని దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రభువుని నమ్ముకుంచు,
అన్ని కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా నీ కిందాలు, నీ బిడ్డలేని వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దేవ ఆశీర్వాదం నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు యేసు నామమున తొలగించండి. నీ హస్తాలు వారిని భద్రపరచమని దేవా నీ కిందాలు. నీ కృపా దీవులతో నింపబడుతున్న దేవా నీ కిందాలు. అయినా వారి పట్ల మీరు ఎలాంటి అయితే ఉద్దేశాలు ఉన్నాయో వాటిని నెరవేరుస్తూ, మరి ముఖ్యంగా అపవాదిక తంత్రాలకు లోబడకుండా ప్రభా ధైర్యపరచబడుతున్న దేవా నీ కిందాలు. నీ మహిమ ఐశ్వర్యతో వారిని నింపి అయినా ఎవరైతే దురాత్మ శక్తుల నుంచి నేను శక్తిగా కోరుకుంటున్నా వారికి ఆ శక్తి మీరు దయచేసిన ఆయన సంపూర్ణ విడుదల దయచేయమని ఈ ఉదయకాల సమయంలో కలతపెడుతున్న ప్రతి దురాత్మ యేసు నామమున విడుదల చేసి నీ బిడ్డను స్వస్థపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ధైర్యం కలుగుండండి. అపవాది కంటే మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయనకి అధికారం ఇచ్చినాడు. అధికారాన్ని వినియోగించుకో. దేవుడు దీవించును గాక. ఆమేన్.